గతించిన వారు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఒక విచిత్రమైన అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. ఎంతమందికి గుర్తుంది? ఓ మోగజాయి చేయండి. కాబట్టి ఒక విలువైన లోతైన పరిశీలన మన సంఘంలో జరుగుతుంది. దానికి కొనసాగింపు ఈరోజు రెండవ భాగం. ఏం ఆలోచించాం గతించిన వారం అంటే, భూమి మీద ఉన్న మానవ అధికారాల మీద దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే, గవర్నమెంట్ కౌన్సిల్ అనేది భూమి మీద ఉంటే, గాడ్స్ కౌన్సిల్ అనేది ఇన్విజిబుల్ వరల్డ్లో ఉందని చూసాం. దృశ్యలోకంలో మన అధికారాలు ఉంటే, అదృశ్యలోకంలో ఆయన పరిపాలన వ్యవస్థ ఒకటి నడుస్తుంది అని చూస్తాం. ఈ దృశ్యలోకంలో ఏం జరగాలో అదృశ్యలోకంలో శాసనాలు, నిర్ణయాలు, దానికి ఫైనల్ జడ్జిమెంట్ సుపీరియర్ జడ్జిగా దేవుడు వ్యవహరిస్తాడని చెప్పాం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామంటే, ఓట్లు వేసేసే కానీ తెలియదు మనకి ఎందుకు వేసాము. అప్పుడు అనుకుంటాం పెద్ద బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఎలా వేసేసాను రా అడిగి ఓటు అంటే, వేసేయలేదు. ఇవి గుర్తుంటాయి. వేయిస్తారు. ఆ ప్రేరణ ఇవ్వడానికి గాడ్స్ కౌన్సిల్లో వాచర్స్ అంటే జాగరకులు అన్నవారట ఈ మానవులతో ఇన్వాల్వ్ అవుతారు అని చదివి, అక్కడి వరకు చదివి ఆ కేటగిరీని కొంతవరకు ఇంట్రడక్షన్ మాత్రమే విన్నాం. ఇప్పుడు అసలు రగడ ఈరోజు ఉంది. మీరు వింటానంటే జాగ్రత్తగా మీ ఆసక్తిని బట్టి ముందుకెళ్తాం. చూద్దాం ఒకసారి. అందరూ బైబిల్ చూడాలని ఖచ్చితంగా, ఎందుకంటే ఇది క్యారెక్టర్ స్టడీ క్లాసెస్ కాదు గనక, బైబుల్ థియలాజికల్ స్టడీస్ కనుక ఖచ్చితంగా తెలియాలి. ఇవి బేసిక్ ఫౌండేషన్స్. మీరు అనుకుంటారు ఇలాంటి తరగతులకి క్రైస్తవ జీవితానికి సంబంధం ఏముందనుకుంటారేమో. చివరికి వెళ్ళేసరికి అసలు సంబంధం అక్కడ ఉందని అర్థమవుతుంది. కొన్ని పాటల్లో మనం పాడేస్తాం చూసారా, ఆకాశ సైన్యములారా. నేను అడుగుతున్నాను, సైన్యం అంటే తెల్దండి, రాశారు పాడేయమంటాం. ఉన్నత స్థలము నివాసులారా పాడేశాం. దేవదూతలు అనగానే మనకి నేరో పిక్చర్ ఏంటి చెప్పిన, చంటి పిల్లలు, కన్నె పిల్లలు. ఈ పిక్చర్ మన మైండ్లో ఉండిపోయింది. మరి ఎవరు పెట్టేశారో తెలియదు, కానీ దేవదూతలు అనగానే కన్నె పిల్లల్లో ఉన్నవారు సున్నీలు ఎగరేసుకున్నట్టుగా రెక్కలు అలా ఎగురుకుంటూ వెళ్తే అవి ఏంజల్స్. అలా ఫిక్స్ అయిపోయింది మన మైండ్. మరికొంతమంది చిన్నగా దేవదూతలు అంటే చిన్న చిన్న ముద్దొచ్చే చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలా ఉంటేనే దేవదూతలు అనుకున్నాం. అక్కడ వరకే మనకు తెలుసు. గట్టిగా మాట్లాడితే కెరూబులు తెలుసు, గట్టిగా మాట్లాడితే సెరేపులు తెలుసు, గట్టిగా మాట్లాడితే మిఖాయేలు తెలుసు, గట్టిగా మాట్లాడితే గాబ్రియల్ తెలుసు. అంతకుముందు మనకి ఏం తెలుసు? నీకు నువ్వు తెలుసు, నాకు నేను తెలుసు, అంతే. ఇంతకుమించి మనకు తెలియదు. తెలియాలి. ఆ సంగతులు మనకు ఎందుకు తెలియాలి అంటే, ఈరోజు పిచ్చి ప్రశ్నలు అడుగుతుంది ఈ సొసైటీ. దేవుడుంటే కనబడమను, దెయ్యం ఉంటే నా ముందుకు రమ్మను, దోతలుంటే నాతో మాట్లాడమను. ఇలాంటి అవగాహన లేని, డైమెన్షన్ తెలియని, లాంగ్వేజ్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి గొడ్డల పెట్టినట్టు మీరు చెప్పాలి అంటే, ఈ అప్డేట్ కల్చర్లో లేదా ఈ 21వ శతాబ్దంలో బైబిల్ని ఏ విధముగా మీరు చదివాలో తెలుసుకునే విషయం ఇది. కాబట్టి వెళ్దాం ఒకసారి. 148వ కీర్తన అందరూ చూడాలి. 148వ కీర్తన, 148వ కీర్తన మొదటి వచనం నుండి, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి.
సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఆగుదాం. ఇక్కడ వరకు చదువుతున్నప్పుడు అర్థమైనట్టుగా ఉన్నాయి, కానీ అర్థం కాలేదు. తెలిసినట్టుగానే ఉన్నాయి, కానీ ఏమీ మనకు తెలియదు. మీకు ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. కనిపించే ప్రపంచం ఒకటి ఉంది, కనిపించని లేదా కనబడని ప్రపంచం ఒకటి రన్ అవుతుంది. ఆ కనిపించని ప్రపంచం లేదా కనబడని ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందో రాస్తున్నాడు. ముఖ్యముగా ఓల్డ్ టెస్టిమెంట్ లేదా పాత నిబంధన అర్థం కావాలి అంటే ఆ మిడిల్ ఆసియా కల్చర్ మనకు ఖచ్చితంగా తెలియాలి. నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థం కాకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టండి మొఖం, ఆగాక మళ్ళీ చెప్తాను. కంగారు ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే మనకేమీ దీని మీద ఎగ్జామ్స్ ఏమి ఉండవు, తిరిగ్గానే నేర్చుకుందాం. నేనేం క్వశ్చన్ అడగను, కంగారు పడకండి. మిడిల్ ఆసియాలో, మధ్య ఆసియాలో లేదా ఏషియన్ కల్చర్లో సుమారు పాత నిబంధన అంతా 70% క్రీస్తు పూర్వం 600 ముందే రాయబడింది. ఆ మాట మీకు అర్థమైందో లేదో. మన కాలగతంలో లేదా మానవ చరిత్రకి దీన్ని ఏదో అంటారు ఆంథ్రోపాలజీ. ఈ మానవ మడుగులలో ఒక్కవేళ మనం కాలాన్ని లిఖించి విభజిస్తే బైబిల్ కాలాన్ని మనం వెళితే బైబిలు 70% ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం 600 ముందు రాయబడింది. 70% అక్కడే రాయబడింది. ఆ 600 వరకు ఎవరున్నారంటే రాజుల చరిత్ర 600 వరకు వచ్చేసింది. ఆ ఫైనల్గా మనకి మేజర్ కింగ్స్గా కనబడేది ఎవరు చెప్పండి? దావీదు, సొలొమోను, హిజ్కియా. ఇక మిగిలిన రాజులందరూ ఇంకా అదో రకమైన రాజులు. తర్వాత నడిచింది, భూభాగాలు విడిపోయాయి. వీళ్ళ కాలం సుమారు 600 వరకు నడుస్తుంది. దావీదు వెళ్ళిపోవడం, సొలొమోన్ రావడం, తర్వాత రాజులు విడిపోవడం, తర్వాత దండయాత్రలు స్టార్ట్ అవ్వడం, యెరూషలేం దేవాలయాన్ని ఎత్తుకెళ్ళిపోవడం. ఇది చరిత్ర. ఈ సింహాసనాలు కదిలిపోయిన తర్వాత అలా డౌన్ అవుతూ, ఎందుకంటే క్రీస్తు పూర్వం కాలం డౌన్ అవుతూ వస్తుంది కండి. 600, 500, 400, 300, 200, 100, 1వ సంవత్సరం తర్వాత నుంచి అపోస్తులు, పౌలు, పత్రికలు, ప్రకటన గ్రంథం, వీటన్నిటికీ ఈ కౌన్సిల్తో సంబంధం ఉందట. ఇది హిస్టరీ. దీనికి మనకి సంబంధం ఏంటంటే మనం అనుకుంటాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కేవలం మన కొరకే సిలువెక్కాడు అనుకుంటాం. అది లేదంటున్నాడు పౌలు. అది మాత్రమే కాదంటున్నాడు ఆయన. మన కొరకే సిలువెక్కాడు కాదు కాదు కాదు, నీ ఊహల కందని ఒక చరిత్ర గతం జరిగిందని చెబుతున్నాడు ఆయన. అది తెలియాలంటే దర్యాప్తు అంతా తెలియాలి. అందుకే క్రీస్తు పూర్వం 70% 600 ముందు రాయబడిన ఈ బైబిల్ చరిత్రలో అప్పుడు మనుషుల భాషలు కాస్త మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు మన కల్చర్లోనే ఏరియాని బట్టి పదం మారిపోద్ది కదండి. తెలంగాణలో ఏమంటారు? దొబ్బరా అంటారు. మన దగ్గర దొబ్బే అంటారు. అక్కడ పదాన్ని ఒకటే పదం, కానీ ఏరియాని బట్టి మారిపోతుంది. ఇంకా చెప్పు తమ్ముడు, 2 పదాలు చెప్పు. నువ్వు తెలంగాణలోడు కదా. అదిగో మనకి వాళ్ళకి కామన్గా ఉండేది. కొన్ని పదాలు ఏరియాని బట్టి మారిపోతాయి. మనకంటాం రే ఎక్కువ చేయకు, అక్కడ బొక్కలు ఇరుగుతాయి అంటారు. ఆ సౌండ్ మనకు బాగోదు. ఎవడరేడు పనికి మరో అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటాం. ఏరియాని బట్టి వాట్స్ అరే సమకాలీన కాలంలోనే పదాలు కొన్ని బూతుల్లా ఉంటున్నాయి మనకి. ఏరియాని బట్టి కొన్ని పదాలు ఒకలా ఉంటున్నాయి. మన కాలంలోనే పదాలు ఎలా ఉంటే క్రీస్తు పూర్వం అంటే ఇక్కడి నుంచి 2000 సంవత్సరాలు లేదా 3000 సంవత్సరాల క్రితం వాళ్ళ పదాలకి ఎన్ని అర్థాలు ఉండి ఉంటాయి, వాళ్ళకి ఎన్ని ఫీలింగ్స్ ఉండి ఉంటాయి చెప్పండి. అందుకే 70% బైబిల్ అప్పుడెప్పుడో రాయబడింది కనుక అక్కడ కొన్ని పదాలు మనకి తెలిస్తే కానీ ఈ అర్థాలు మనకు అర్థం కావు.
ముఖ్యంగా కొన్ని మాటలు చెప్తాను. వాళ్ళకి రెండే విషయాలు తెలుసండి. పైనో లోకం ఉంది, కిందో లోకం ఉంది. ఇది భూగ్రహం అని వాళ్ళకి తెలియదు. సూర్యుడు కేంద్రంగా ఉన్నాడనంత స్పష్టత లేదు. ఇది సౌర వ్యవస్థ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి రెండు తెలుసు, పైలోకము, భూలోకం. వీళ్ళు ఎప్పుడుని ఈ పైలోకాన్ని భూలోకాన్ని వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు పైన భూలోకానికి సంబంధించింది ఏది కాదైనా, భూలోకానికి సంబంధం లేని ఏదైనా, అది ఏ స్పిరిట్ అయినా లేదా ఏ జీవరాశి అయినా పైకి సంబంధించిందంటే అదృశ్య లోకానికి సంబంధించింది అయితే ప్రతి దానికి వారు వాడిన పదం ఏంటో తెలుసా? ఎలోహీం అంటారు. యెహోవాను ఎలోహీం అంటారు. ఎలోహీం అంటే బహుళత్వపు పదం. దైవం, దైవాలు అని పదం. అదవుతుంది. ఎలోహీం అంటారు. దేవుణ్ణి ఎలోహీం అంటారు. నెక్స్ట్ దేవదూతల్నే కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎలోహీం అన్నారు బైబిల్లో. ఇంకా ఎవరినన్నారు? షడీం అంటే దయ్యాలు. దయ్యాల్ని కూడా ఏమన్నారు తెలుసా? ఎలోహీం అన్నారు. ఇంకా ఎవరినన్నారు? పాత నిబంధన చదువుతున్నప్పుడు సమూయేలు చనిపోతారు తెలుసుగా, ప్రవక్త సమూయేలు చనిపోతే ఈ కుదురులేని రాజు ఈ చేతపడెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు సమూయేలుతో మాట్లాడాలి, లేకపోతే నా రాజ్యం ఎలా ఉంటుందో నాకు తెలియదు, అర్జెంటుగా రప్పించంటే సమూయేలు భూమి నుంచి పైకి వస్తాడు. పైకి వచ్చిన వెంటనే అక్కడ నరుల ఆత్మ. అక్కడ కూడా వాడిన పదం ఏంటో తెలుసా? ఎలోహీం అంట. అంటే కొన్ని కావాలని కొన్ని పదాలు, కావాలని కాదు, వాళ్ళ కల్చర్కి తగ్గ పదాలు ఏంటంటే ఇదిగో అదృశ్యమైన ప్రతి ఒక్కటి వాళ్ళు ఏమని పిలుస్తారంటే దైవ సంభాషణతో పిలుస్తారు. ఆ పదాలు బైబిల్లో ఉన్నాయి, మనకు టైం లేదు కనుక టూకీగా చెప్తున్నాను. ఆ పదజాలాలు, ఈ వ్యవహార శైలి బైబిల్ ఉంది కనుక ఆయా సందర్భాలను బట్టి మనం చదివితే ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో అదృశ్య లోకానికి సంబంధించి ఒక కీర్తనలో కొన్ని లైన్స్ ఇచ్చాడు. ఆ కీర్తన ఇప్పుడు మనం చదువుతున్నాం. పోయిన వారం మీకు ఒక మాట ఇచ్చాను. నిజంగా అదృశ్య లోకం ఉందా అండి డౌట్ వచ్చేస్తుంది నాకంటే. మొన్నే న్యూస్ పడిందా, నీకు పెట్టని చూడుతున్నాడు స్క్రీన్ షాట్. మొన్నే న్యూస్ వచ్చిందని చెప్పాను, చూసారా మీరు ఎవరైనా? అలాంటి చూడరు మీరు. ఏ సినిమాకి ఎన్ని కోట్లు వచ్చింది, సీరియల్లో కూడా, సీరియల్ కోసం కూడా ఈ మధ్య వార్తలు దరిద్రం అలా తగలడింది. మరి ఏం చేస్తాం? ఒకసారి ఆ ఇమేజ్ చూద్దాం. అవుతుందా? అదో ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఆ పాంట్ టైపింగ్ నాకు రాదు, అది న్యూస్, అది డైలీ హంట్ న్యూస్. అది వ్యక్తి మరణించేంత ముందు ఒక్కొక్కడికి లక్షణాలు కోల్పోతూ ఉంటారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడి చేసిన విషయాలు. ఏం చెప్పారు? కిందకి వెళ్దాం. నేను ఇందులో చూస్తే నాకు కనబడి ఎడతలేదు, మీరు అందులో చూడండి. కొన్ని విషయాలు చెప్తాడు చూడండి. అక్కడ రాసిన, అంటే అదృశ్య లోకం అనే దాని మీద కదా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది మనకి. అందుకే మరి కొంచెం విట్నెస్ మనకు కూడా ఉంటే బాగుంటుందని. మళ్ళీ ఎవడో కూడా వంకరోడు అడుగుతాడు కదా, అందుకు. ఆ యూనివర్సిటీ పరిశోధనలో ఏం చెప్పాడు చూడండి. గుండెపోటుతో వారిని పరిశోధకులు పలు ప్రశ్నలు వేసి వివరాలు సేకరించారు. గుండెపోటు రావడం అంటే మరణం అంచుల దాకా వెళ్ళి రావడం. ఆ సమయంలో వారికి తమ తలపై తెల్లటి కాంతి చూసినట్లు చెప్పారు. లాస్ట్ వీక్ ఏదో ఇమేజ్ చూసే మనం, గుర్తుందా? మధ్యలో ఒక కాంతి, చుట్టూ దేవదూతల మోక, ఆ మధ్యలో నుంచి చూస్తున్న విధానం. ఆ పిక్చర్ మీకు మైండ్లో ఎట్టుకుని న్యూస్ చదవండి. నాకు ఇదే తలుక్కుమందండి. అప్పుడు అనిపిస్తుంది మీరు ఇప్పుడు రాయకముందే మేము ఎప్పుడో చూసేసాం అనుకున్నాము. సేమ్ ఇమేజ్ చూడండి, అది అలా చూడండి, నేను చదువుతాను చూడండి. గుండెపోటు వచ్చిన వారు చావు అంచుల దాకా వెళ్ళి వస్తారు కనుక ఆ సమయంలో వారు తమ తలలపై తెల్లటి కాంతిని చూసినట్లు చెప్పారు. అది కూడా స్పష్టమైన చిత్రాలతో మెరుస్తున్నట్లు కనిపించిందని ఈ పరిశోధనలో ఉన్నవారు చెప్పారు. కొంతమంది వ్యక్తులు కోమాలోకి, అంటే అపస్మారక స్థితిలోనికి వెళుతూ ఉంటారు.
ఆ స్థితిలో వారు ఎలా ఫీల్ అవుతారో వైద్యులు వివరించారు. కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు ఇచ్చిన వివరాలని స్వీకరించి కోమాలోకి వెళుతున్నప్పుడు వారికి అనిపిస్తుందట, పెద్ద తుఫాను, లోయలు, అలలు ఎగిసి పడుతున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. ఏదో గందరగోళం జరుగుతున్నట్టు అనిపించిందట. దాన్నే చెప్పండి, అదృశ్యలోకపు ఛాయలు అంటారు. చనిపోయే ముందు అలాంటి రికార్డ్స్ కనబడ్డాయంటే తెప్పనికి బైబిల్లో చనిపోయే ముందు పరలోకమందు దేవుడు సింహాసనం మీద కూర్చున్నట్ట కనబడుతున్నాడట. చావు గడియల్లో చివరి నిమిషాల్లో కనబడతాయి. ఆ విషయాలు మనకి గందరగోళంగా ఉంటాయి, అర్థం కాదు. వెళితే లోతైన లోయల్లోకి నెట్టబడతాం, లేదా ఆ వెలుగు సింహాసనం ముందుకు పోయి నిలబడతాం. రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. ఇంకా చెప్తున్నాడు, చనిపోయే ముందు కూడా తెల్లటి కాంతి కనిపించడం ఎంతోమందికి అనుభవంలోకి వస్తుందని ఈ పరిశోధకులు, నిపుణులు చెబుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే రసాయనాల వల్ల ఎలా జరుగుతుందన్నారు. మరి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదండి. మరి రసాయనం అనకపోతే దేవుడు ఉన్నాడు అన్నారు. రసాయనం వల్ల ఎలా జరుగుతుందంటే రసాయనాల వల్ల అలా జరిగిపోతుందండి. అయితే బ్లాక్ అయిపోవాలి, లేకపోతే స్టక్ అయిపోవాలి, ఫిల్మెంట్ రాలిపోవాలి. ఎలుగులు కనబడటం ఏంటి అంటే ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి. అప్పుడప్పుడు చూడండి, ఈ రష్యా వ్యోమగామి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫేస్ వాకర్ ఆయన కొన్ని క్వశ్చన్ అడిగారు ఈ నాస్తికుల దేశం. ఏమని అడిగారంటే, వెళ్ళిన తర్వాత నీకు ఏ దేవుడు కనబడ్డాడు అడిగి, దేవుడు కాదు ఏ దేవుడు కనబడ్డాడు అడిగితే అతను అన్నాడు, నాకు ఏ దేవుడు కనబడలేదు అన్నాడు. ఎందుకంటే ఆయన కనబడ్డు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ దేవుడు కనబడలేదట. మరి ఏం కనబడ్డాయి? గ్రహాలు కనబడ్డాయి, నక్షత్రాలు కనబడ్డాయి, డార్క్ మ్యాటర్ నాకు కనిపించింది, దేవుడు కనిపించలేదు అనగానే వెంటనే ఏం రాస్తారు? దేవుడు లేడు అని రాస్తారు. ఇంకా రాసేయడమే. ఇంకా మొన్న మధ్య మరి ఏమనిపించిందో ఈ డార్విన్ సిద్ధాంతం అనే పాఠ్య పుస్తకాల నుంచి తీసేశారు. అంతకుముందు ఎందుకు ఉంచారంటే ఉంచాలనుకున్నారు, ఉంచారు. చిన్న కోతి, పెద్ద కోతి, కొంచెం పెద్ద కోతి, కొంచెం పైకి లేచిన కోతి, కంప్యూటర్ ముందు కూర్చున్న కోతి. ఇది డార్విన్ థియరీ. దీన్ని చదివేసి బైబిల్ తప్పు, బైబిల్ ఆరిజినల్ అంటే ఆంథ్రోపాలజీ తప్పు, బైబిల్లో ఉన్న మానవ శాస్త్రం తప్పు అని దాన్ని తప్పు అనడానికి ఆ సిద్ధాంతం తగిలేసి మాట్లాడారు. దానికి ఎక్స్ప్లెయిన్ సరిగ్గా దొరకలేదనుకున్నారు, మరి ఏమనుకున్నారో మొత్తం మీద పాఠ్య పుస్తకాలను తీసేస్తే బీజేపీ వచ్చాక సైన్స్కి వ్యతిరేకమే అయిపోయింది అని మళ్ళీ బీజేపీ మీద పడిపోతున్నారు. ఏదైతే ఏముంది మొత్తం మీద ఈ గలిబీలంతా మనకు వద్దు, కానీ మనకు విషయం కావాలి భయ్యా. అదేంటో తెలుసా? అసలు ఆ లోకాలు ఉన్నాయా లేదా? ఉన్నాయనడానికి మచ్చుకి ఉదాహరణ కనబడుతుంది. ఉన్నాయనడానికి చచ్చిపోయి కూడా మనకి కనబడతారు. అవి ఉన్నాయి అనడానికి ఇదిగో రికార్డెడ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ మన ఎదురుగా ఉంది. ఆ బైబిల్లో ఇవి కనబడుతున్నాయి. ఏమున్నాయో చెప్తున్నాడు, యెహోవాను స్తుతించుడి. ఎవరో కానీ సాంగ్ రైటర్ అండి, చాలా లోతైన విషయాలతో ఈ పాట రాశాడు ఆయన. ఏమని రాస్తున్నాడు చూడండి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలము నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. కొన్ని రకాల శక్తులు మనకు కనబడుతున్నట్టు అక్కడ రాయబడుతుంది చూడండి. దూతలు ఒక్కటే కాదు, అక్కడితో ఆగిపోకండి. పరలోకంలో దూతలు ఒక్కరే లేరు, మరి ఎవరున్నారు? ఆకాశవాసులు ఉన్నారు. ఆకాశవాసులు అంటే పైనుండే వారిని ఆకాశవాసులు ఉన్నారు, భూమి మీద ఉండేవారిని భూనివాసులు అన్నారు. ఆకాశవాసులు అంటే కొన్ని పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆకాశం అనగానే ఇది కాదు, కనిపిస్తున్న ఈ స్పేస్ కాదు. ఆకాశం అనగానే మూలం ఏమని ఉంటుంది తెలుసా? హెవెన్ అని ఉంటుంది, పరలోకం. మీరు ఇంగ్లీష్ బైబిల్ ఎప్పుడైనా చదివినప్పుడు సరదాగా ఫస్ట్ వచనం మీరు చదవండి, హెవెన్ అని రాయబడుతుంది. అక్కడ గాడ్ క్రియేటెడ్ అండ్ ఎర్త్ హెవెన్స్ అని ఉంటుంది. హెవెన్ అంటే ఆకాశములు లేదా ఆకాశము అన్న దగ్గర కావాలని కొన్ని పదాలు ఏం వాడబడ్డాయి అంటే
పరలోకం అని వాడబడ్డాయి. పరలోకం అంటే పరలోకవాసులు ఉన్నారా? ఉన్నారు. భూలోకవాసులు ఎవరు? మనమే, నువ్వు నేను. భూలోకవాసులు. భూమి మీద ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. ఈ భూమి మీద ఉండే వాటిని భూ జీవరాశులు అంటారు. అలాగే పరలోకంలో కూడా కొన్ని విచిత్రమైనవి ఉన్నాయట. అందులో ఒకటి ఆకాశవాసులు, 2 ఉన్నత స్థలముల మీద ఉన్న నివాసులు. అంటే ఆ కేటగిరీ వేరు, ఈ కేటగిరీ వేరు. కౌన్సిల్లో కేటగిరీస్ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే దేవుని పరిపాలన వ్యవస్థలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఆకాశవాసులు ఉన్నారు, ఉన్నత స్థల నివాసులు ఉన్నారు. 3వ కేటర్లు ఎవరు ఉన్నారు చూడండి, దోతలు. ఇది తెలుసు మనకి. పైనున్న 2 మనకి తెలీదు, దోతలు తెలుసు. ఇంకెవరున్నారు? సైన్యము. సైన్యం వేరు, దోతల వేరు. దోతల వేరు, ఆకాశవాసులు వేరు, దోతల వేరు. నెక్స్ట్ ఉన్నత స్థల నివాసులు వేరు. ఇంకెవరున్నారు? సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నాయి, కాంతి గల నక్షత్రాలు. నక్షత్రాలు కానీ ఈ కనబడుతున్న స్టార్స్ కాదు, కొన్ని నక్షత్రాలుగా పిలువబడుతున్న శక్తులు ఉన్నాయట. ఇవన్నీ ఎక్కడున్నాయంటే పరలోకంలో ఉన్నాయి. ఈ కీర్తన ఎలా ఉంటుందో తెలుసా? 6 వచనాలేమో పైలోకాను గూర్చి రాస్తాడు, 7వ వచనం కింది నుంచి 14వ వచనం వరకు ఏమో భూలోకం కోసం రాస్తాడు. అంటే 2 లోకాల కోసం రాస్తున్నాడు చూడండి. మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు పైలోకానికి సంబంధించింది, 7వ వచనం నుంచి కింది వచనాల వరకు భూలోకానికి. అందుకే నేను మర్చికొన్ని పదాలు చదువుతాను చూడండి. 7వ వచనంలో, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. ముందు వచనంలో ఏమన్నాడు? ఆకాశవాసులారా. కింద ఏమంటున్నాడు? భూనివాసులారా. అంటే ఇప్పటి వరకు పైలోకానికి సంబంధించినవి. ఎక్కడి నుండి? భూలోకానికి. అంటే 2 లోకాలు ఉన్నాయన్నమాట. ఒకటి కనిపించే లోకం, 2 కానబాడని లోకం. ఇందులో ఈ రకరకాల విషయాలు చెబుతున్న ఈయన ఒక విచిత్రమైన మాట అంటాడు చూడండి. 103వ కీర్తన, మళ్ళీ వద్దాం ఒకసారి. 103వ కీర్తనలో ఏమని రాస్తున్నాడో ఒకసారి చూద్దాం. 103వ కీర్తనలో, 103వ కీర్తన 20-21 వచనాలు. యెహోవా దూతలారా, ఆయన వాక్యము నేర్చుకొను నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నిధించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు. ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా ఏలుచున్నాడు, సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. ఏదో చెబుతున్నాడు చూడండి. సైన్యములారా, పరిచారకులారా ఆయనను స్తుతించుడి. అంటే ఆ అదృశ్య లోకంలో ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ పరిచారకులు ఉన్నారు, సైన్యం ఉన్నారు. నెక్స్ట్ సర్వలోక కార్యాలు చేసే స్తుతి నైవేద్యం అందించే కొందరు సమూహం ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? కావాలని కొన్ని వచ్చిన చదువు అర్థం అవ్వదు, అలా వినండి. పౌలు గారు వచ్చాక అర్థం అవుతుంది, జస్ట్ వినండి. 89వ కీర్తన 6వ వచనం. 89వ కీర్తన 6వ వచనం. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవరు? దైవపుత్రులు. కొత్త కేడర్ వచ్చింది చూడండి ఇక్కడ. ఏటట? ఇందాక వరకు ఏం చదవం? ఆకాశవాసులు, నెక్స్ట్ ఉన్నత స్థల నివాసులు, దూతలు, నెక్స్ట్ సైన్యాలు, నక్షత్రాలు, ఇప్పుడు దైవపుత్రులు. మనం అనుకుంటాం మనమే దైవపుత్రులు అనుకుంటాం. మనం గుద్దేసే మాట్లాడి చెప్పిన ఆల్రెడీ హెవెన్లో గాడ్స్ ఫ్యామిలీగా ఒకటి రన్ అవుతుంది. కంగారు అవ్వకండి, చూసారా తప్పుడు బాగా చెప్పేస్తున్నారు అనుకోకండి. గాడ్స్ ఫ్యామిలీగా పిలువబడుతున్న
ఒక 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 పదం వాడబడుతుంది చూడండి. అక్కడ ఏమని వాడారు తెలుసా? సన్స్ ఆఫ్ గాడ్ అంటాడు అక్కడ. దేవుని కుమారులు, దేవుని కుమారులు. నీకు ఆ టైటిల్స్ మీద అవి ఇచ్చాను చూడతాను, అదిగో చూడండి. సన్స్ ఆఫ్ గాడ్, దైవపుత్రులు, కుమారులు. మీరు మూలంలో పోతారో, గ్రీకులో ఉండదులేండి పాత్రేమన్నా, ఎబ్రిలోకి వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో చూడండి. ఆ ఎబ్రిలో ఉన్నది ఇదిగో దైవపుత్రులు అని అంటారు. దైవపుత్రులు ఎవరండి? మనకు దేవదూతలు తెలుసు, మనకి కెరూబులు తెలుసు, సెరూబులు తెలుసు, మికాయేలు తెలుసు. ఈ దైవపుత్రులు ఎవరు? అవన్నీ తెలిస్తేడు తెలియకపోతేటట్టే అవి తెలియక ఇలా తయారయ్యమాట మనం. అర్థమవుతుందా? ప్రభువు చనిపోవడానికి ముఖ్యమైన కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా? ఈ సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయి ఉందట. మరో మాట, అదే కీర్తన 29వ కీర్తన మొదటి వచనం చూడండి. అదే 29వ కీర్తన మొదటి వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఎవరటాళ్ళు? దైవపుత్రులు. రకరకాల పదాలు కనబడుతున్నాయి. మరలా ఒక్కసారి 89వ కీర్తనకు రండి, 5వ వచనం చూడండి. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములు స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతలు, పరిశుద్ధ దూతలు, పరిశుద్ధ దూతలు. మూలంలో పరిశుద్ధ దూతలని లేదు. మనకు అర్థం కావడానికి కొన్ని పదాలు అన్ని దూతలని కలిపి రాశారు, కానీ మూలంలో దూతలని లేదు. మరి హేమనుంది? హోలీ హోలీ హోలీ, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, హోలీ వన్స్ అని ఉంటుంది. పరిశుద్ధుల గుంపు అంటే పరిశుద్ధులు అని ఉంది తప్ప పరిశుద్ధ దూతలు అని అక్కడ లేదు. కిందికి వస్తే కింది వచ్చిన 6వ వచనంలో దైవపుత్రులు, 7వ వచనంలో పరిశుద్ధ దూతలు. మళ్ళీ అక్కడ కూడా ఏముందో తెలుసా? పరిశుద్ధ దూతలు కాదు, మళ్ళీ పరిశుద్ధులు. ఇంకా కిందికి వస్తే 8వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ పదాలన్నీ ఒకే కీర్తనలో ఎన్ని రకాలు కనబడుతున్నాయి చూసారా? అంటే ఇప్పుడు మనకు కనిపించేది ఆకాశవాసులు కనబడుతున్నారు, గతించిన తరగతుల్లో ఎవరు? జాగరకులు కనబడుతున్నారు, ఇంకా జడ్జెస్ కనబడుతున్నారు, ఇంకా పరిశుద్ధుల గుంపు కనబడుతున్నారు. ఇప్పుడు దైవపుత్రులు కనబడుతున్నారు. చాలామంది బైబిల్ నేర్చుకునే వాళ్ళకి ఈ పదాలు కొంచెం ఇంపార్టెంట్. నేర్చుకునే వాళ్ళకి ఏది నేసి వెళ్ళిపోతాం వాళ్ళకి ఏ గొడవ లేదు. చాలామంది వింటారు మన ఈ తరగతులు, అందుకే వాళ్ళ కోసమైనా కష్టపడి చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే రాత్రులు మిడ్ నైట్ దాటేసిన, మిడ్ నైట్ ఓవర్ నైట్ అయిపోయిన తెల్లవారుజామును కూడా ఈ తరగతులు నేర్చుకునే సహోదరులు చాలామంది ఉన్నారు. ఆసక్తిగా వింటారు. ఆసక్తిగా, ఎంత ఆసక్తి అంటే ఆ పాపి పాజులో పెట్టి అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ వింటారు. మనమే ఏడిసేవులే అన్నట్టు వింటాం. అంతే కదండి. ఇప్పుడు ఏదన్నా దగ్గరగా ఉంటే విలువ తెలియదు, దూరంగా ఉంటేనే విలువ తెలుస్తుంది. ఈ టైప్ ఆఫ్ థియలాజికల్ క్లాసెస్ ఎంత అర్థవంతంగా బైబిల్ యూనివర్సిటీల్లో కూడా మనకి దొరకవు. అందుకే ఇవి చదువుకోవాలి మనం. నేను నేర్చుకున్నది, మేము నేర్చుకున్నది మీకు చెబుతున్నప్పుడు ఇది దమ్మిడి పెట్టుబడి లేకుండా నేర్చుకునే ఉచితమైన జ్ఞానం ఇది. ఇంకా మేమే భోజనాలు పెడుతున్నాము, మేమే లొడ్డుంటలు పెడుతున్నాం, మళ్ళీ పాస్ అయితే మేమే అన్నీ పెడుతున్నాం. అయినా నేర్చుకోవడానికి బద్ధకం అంటే ఇంకేమనాలి? నేర్చుకోవాలి. చివరికి వెళ్ళి భలే ఉంటుంది. బైబిల్ నేర్చుకునే వారికి చాలామంది అన్నారు దైవపుత్రులను ఉండకూడదండి, తప్పు అండి అన్నారు. ఎక్కడన్నారు? యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధికి నిలుచుండుటకు వచ్చినాక దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చును. ఒకటో నెంబర్ ఫుట్ మార్క్ ఉంది చూడండి. ఎక్కడ దేవదూతలు అనే దానికి ఫుట్ నోట్ ఉంది చూడండి. దైవ కుమారులు. చాలామంది క్వశ్చన్ అడిగేవారు ఏమనంటే,
పరలోకం నుంచి దేవుడు సాతానికి అంటేసినప్పుడు మళ్ళీ పరలోకానికి రాకూడదు కదండి. వాడు మళ్ళీ పరలోకానికి ఎలా వచ్చాడు? ఇది కౌన్సిల్ జరుగుతుంది కదా సభ ఇక్కడ. మరి వాడు ఎలా వచ్చాడు? మళ్ళీ రాకూడదు కదంటే ఆ సభ పరలోకంలో జరగదట, ఉత్తర దిక్కున. ఎక్కడ? స్పేస్లో ఉత్తర దిక్కున మహాపర్వతం ఒకటి ఉంటుంది. ఆ పర్వతం దగ్గర ఈ కౌన్సిల్ జరుగుతుంటుందట. అది పరలోకంలో జరిగే అది ఆర్గ్యుమెంట్ సభ కాదు, అది బయట జరుగుతుందట. అంటే ఇప్పుడు ఈ సభలో కొంతమంది ఉన్నారట. ఎవరున్నారంటే ఇదిగో చెప్తున్నాడు చూడండి. ఇదిగో దేవదూతలు అన్నదానికి దైవ కుమారులు. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచి ఉంటకు వచ్చిన మరి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా. ఇవన్నీ మనకి ఏం కనబడుతున్నాయి? పరలోకంలో కూడా చెప్పండి కొన్ని మీటింగ్స్ జరుగుతాయంటే జరుగుతాయి. ఎవరి కోసం జరుగుతాయి ఈ మహాశక్తులన్నీ కూడుకునంటే చెప్పండి? గజకర్ణ గోకర్ణం మన కోసమే జరుగుతాయి. ఈ భూమి మీద ఉన్న వ్యవస్థ కొరకు ఒక వ్యవస్థ నడుస్తుందట. అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగితే ఇంకో విషయం చెప్పిన అపోజిషన్ గవర్నమెంట్ కూడా అక్కడ ప్రతిపక్షంగా నిలబడి మన పక్షాన నేరారోపణ చేస్తుంటాడు. ఎవరు? అపవాది మన మీద. ఆడికి కంప్లైంట్. ఇదిగో అలాగున్నాడు, ఇలాగున్నారు. మన ఆదివారం చర్చికి వెళ్ళి ఏం చేశారు తెలుసారు? గోడకు జారవాడు నిద్రపోయారు తెలుసా? వాళ్ళు నువ్వు పరలోకం తీసుకొస్తా అంటే దట్టి ఫెయిల్ వస్తారు అందరూ. ఆ జేమ్స్ అన్నాడు అలా గింజుకుంటాడా? 7 సైడ్లే అని అలా ఇంక చూస్తాడు. ఆ సౌండ్స్ నాకు తెలుసు. నన్ను అడుగు మై లాట్ అంటే వింటాయి తెలుసా? మీరు ఎవరింటున్నారో ఎవరింటలేదో ఏం జరుగుతుంది ఇవన్నీ వింటాయి. మన మీద ఎల్లప్పుడూ నేరాలు మోపే కొన్ని సభలు. అవి శీతాకాలం సమావేశాలు కాదు, ఎండాకాలం సమావేశాలు కాదు, పార్లమెంటు ఉభయ సభలు కాదు. అవి జరిగేది చెప్తున్నా, కనిపించని లోకంలో కనిపిస్తున్న లోకాన్ని గూర్చి వాదోపవాదనలు జరుగుతాయి. ఎవడ సింహాసనం ఎక్కాలో, ఎవడ దిగాలో, ఎవడ లిస్టులో ఉండాలో, ఎవడ లిస్టులో ఉండకూడదు, ఇవన్నీ పెద్ద పెద్ద ఆరోపణలు జరుగుతాయట. ఇంకా ఏం రాశాడు? 38 యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. 38వ అధ్యాయం 7వ వచనం. ఇది చాలా విచిత్రమైన పాట అండి. ఇది చూద్దాం ఒకసారి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని చేసిన వారు ఎవరు? చేసిన వారు ఎవరు? సముద్రము. అక్కడ కొన్ని పదాలు చెబుతున్నాడు చూడండి. 6వ వచనంలో 7వ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆయనను చెప్పండి స్తుతించారు. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఉదయ నక్షత్రాలు వేరు చెప్పాలి, దేవదూతలు వేరు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, నక్షత్రాలంటే నక్షత్రాలు కాదవి. ఇక్కడ పోలికగా రాస్తున్న పదం ఏంటంటే నక్షత్రాలంటే నక్షత్రాలు కాదు. నక్షత్రాలు అనగానే పరలోకంలో ఒక కేడర్లో ఉన్న వారికి పెట్టిన పేర్లు నక్షత్రాలు ఉన్నాయి. అలాగే నక్షత్రాలుగా పిలువబడుతున్న వారు కూడా ఉన్నారు. ఇలాగ అర్థం అవ్వలేదు కదా? మనుషులు ఉన్నాం, మనుషుల్లో కూడా నక్షత్రాలుగా పిలువబడేవారు ఉన్నారు. వాళ్ళనే స్టార్స్ అంటారు. మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్. వీళ్ళు స్టార్స్. వాళ్ళు మనుషులు కానీ మనుషులే. మనుషుల్లో నక్షత్రాలు. అలాగే పరలోకంలో కూడా నక్షత్రాలు ఉంటాయంటే ఉంటాయి. వాళ్ళ నక్షత్రాలుగా పిలువబడంటే వెలిగే జ్యోతులుగా పిలువబడుతున్న క్యాడర్స్ ఉన్నాయి. ఇంకా మీకు అర్థం కావాలి అంటే యేసుప్రభు వారిని కూడా ఏకువ చుక్క అని పిలిచారు. పేతురు పత్రిక చదివారు ఎప్పుడైనా? ఆయన ఏకువ చుక్క అంటే, చుక్క అంటే నక్షత్రం. అంటే యేసుప్రభు వారిని కూడా ఏమని పిలిచారు? నక్షత్రం, స్టార్. మరో మాట చెప్పిన బుద్ధిమంతులు ఆకాశ నక్షత్రమును పోలిన వారే ఉన్నారట. మనం కూడా ఏటట? స్టార్స్
అంటే స్టార్ అనే పదం కేవలం ఖగోళానికి సంబంధించింది కాదు. స్టార్స్ అనే పదం పరలోకానికి సంబంధించి కూడా క్రీస్తు పూర్వం 600 ముందు లేదా 600 అటు ఇటు తర్వాతలో ఈ పదాలు వాడారు. ఇంకా ఏం చెబుతున్నారు, ఇంకా మీకు అర్థం కావాలంటే ఆది కాండం ఇది వద్దులండి, వద్దు. ఒకసారి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ సైన్యమును అంటినంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా వారిని హెచ్చించుకొని అనుదిన బలి అర్పణలు నిలిపివేసి ఆయన ఆలయమును పడదోసిన. ఇక్కడ నక్షత్రాలంటే ఎవరు? పరిపాలకులు. ఇక్కడ దేవునికి ప్రతిగా తనను తాను హెచ్చించుకుంటున్న దశలోనిక పత్రికలో కలిపి రాస్తున్న ఈ వ్యక్తి ఎవరు? వాడే యాంటీ క్రైస్ట్. ఎవడో ఉన్నాడు. వీళ్ళని కూడా ఏమని పోలుస్తున్నారు? అదృశ్య లోకంలో చెప్పండి, నక్షత్రాలనే శబ్దం వచ్చే పదాలు వీళ్ళకు కూడా వాడుతున్నారు. ఇప్పుడు రకాలు అడుగుతున్నాను. దైవపుత్రుల సమూహం ఉంది, నక్షత్రాలను పిలువబడే సమూహం ఉంది. ఇన్ని రకాలు ఎన్ని ఉన్నాయో లాస్ట్ అడుగుతాను, లెక్క ఎన్ని వచ్చినాయి చెప్పాలి మీరు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? యెషయా గ్రంథం అర్థం అవడానికి చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం ముందు 14వ అధ్యాయం 13వ వచనం ముందు చదవండి, 12 తర్వాత చదువుదాం. దేవుని నక్షత్రాలకి పైగా నా సింహాసనాన్ని హెచ్చిస్తాను. ఇప్పుడు దేవుని నక్షత్రాలకు పైగా అంటే దేవునికంటే ఒక పరిపాలన వ్యవస్థ ఉంది. ఆయన చుట్టూ నక్షత్రాలు అంటే నక్షత్రాలుగా పిలువబడుతున్న సమూహం ఉంది. ఇప్పుడు ఈ సాతానుగాడు అనుకుంటున్నాడట, వాళ్ళ సింహాసనాల కన్నా నా సింహాసనం పైన వేయాలనుకుంటున్నాడట. నక్షత్రాలు అనగానే మనం అనుకున్నాం ఆ వెలుగుతున్న నక్షత్రాలు అనుకుంటున్నాం. కానీ బైబిల్ అంటుంది ఇదిగో దేవుని నక్షత్రాలకు పైగా. ఇక్కడ టెక్స్ట్లో సందర్భంలో అది వేరొక ప్రభుత్వం అయి ఉండొచ్చేమో, కానీ ఇంటర్నల్గా ఎవరు అని అడిగితే ఆడు సాతానుగాడు. వాడు గూర్చి 12వ వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. 12వ వచనంలో తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుంచి పడితివి, జనములను పడగొట్టి నీవు ఎవడేడు? అంతర్గతంగా ఎవడేడు? సాతానుగాడు. అంటే సాతాను కూడా చెప్పండి నక్షత్రం. సాతాను కూడా నక్షత్రమే. దేవుని సమూహంలో నక్షత్రాలు ఉన్నాయి, దేవుని సమూహంలో దైవపుత్రులు ఉన్నారు, దేవుని సమూహంలో ఇంకెవరున్నారు? జాగరకులు కూడా ఉన్నారు. టూకీగా కొన్ని వచనాలు చూడండి. అక్కడ తమ్ముడు ప్లే చేస్తున్నాడు లేదో, చేసిన చేయకపోయినా మీరు చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. నేను నా పడక మీద పండుకొని ఉన్నప్పుడు జాగరుకుడు లాస్ట్ వీక్ కూడా చూసాం. ఆ 17-23లో కూడా వీళ్ళ కూర్చిన ప్రస్తావన ఉంది. ఏమని? జాగరుకులు. ఒక్కొక్కటి కనబడుతుందా మీకు? దైవపుత్రులు, జాగరుకులు, పరిశుద్ధులు, నక్షత్రాలు, ఆకాశవాసులు, దూతలు. ఇప్పుడు మనం చూడాల్సినది పరిశుద్ధులు. లాస్ట్ వీక్ కూడా చూసాం అనుకుంటా. పరిశుద్ధులనే సమూహము కూడా ఉంది. ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి పరలోకం. ఇంకా ఎవరున్నారట? ఒక విచిత్రమైన సన్నివేశం ఉందండి. ఎవరున్నారో తెలుసా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, త్వరగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను, పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా
ప్రధానాధిపతులలో మిఖాయేలు. ఇప్పుడు కొత్త పదం, ప్రధానాధిపతుల్లో ఎవరున్నారట? మిఖాయేలు. మూలం ఏముంటుంది చెప్పనా? భూమి మీద గొడవలు జరుగుతున్నాయట పారసికులకి ప్రభుత్వాలకి. పారసికులకి పక్క గవర్నమెంట్కి, అంటే పర్షియన్స్ తెలుసుగా, పారసికులు అంటే పర్షియన్స్. ఆ పర్షియన్కి సంబంధించిన ఈ టాటా ఉన్నాడుగా, టాటా తాత. ఆ టాటా ఎవరనుకుంటున్నాడు? పారసికుడే. మన ఇండియాలో సగం వ్యాపారాలు పారసికులవే. వాళ్ళు వచ్చే మనతో వ్యాపారాలు చేసి ఈరోజు ఇండియాకి ఇన్ని వ్యాపారాలు పరిచయం చేస్తారు. వాళ్ళే పారసికులు. ఈ పారసికులు కూడా గవర్నమెంట్ ఉందట. వాళ్ళకి వీళ్ళకి ఫైట్ జరుగుతున్నప్పుడు సేమ్ ఈక్వల్గా వాడిన పదాలు ఏంటో చెబుతున్నాడు. చూడండి 13 వచనం చూద్దాం. పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను, పారసికుల రాజుల సముఖమున నేను నిలిచిచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలనొకడు నాకు సహాయము చేయవచ్చిన. విచిత్రమైన పదం ఏంటి చెప్పిన? భూమి మీద ఉన్న గవర్నమెంట్లో అధిపతులు అక్కడ గొడవకు నిలబడితే, పరలోకంలో ఉన్న అధిపతులు ఈ భూమి మీద ఉన్న గవర్నమెంట్తో గొడవకి కయ్యానికి దిగడానికి, సపోర్ట్ ఇవ్వడానికి అపోజిషన్గా ఈయన అధిపతికి వచ్చారు. అంటే అక్కడ అధిపతులు ఉన్నారు, ఎక్కడొక, అంటే భూమి మీద గవర్నమెంట్లో అధిపతులు ఉన్నట్టుగానే పరలోకపు గవర్నమెంట్లో కూడా చెప్పండి అధిపతులు ఉన్నారు. ఆ అధిపతుల్లో ఒకరెవరు చెప్పండి? మిఖాయేలు, గాబ్రియేలు. అంటే వీళ్ళ కూడా ఆయన సముఖములో లేదా ఆయన యొక్క సన్నిధిలో, పరిపాలన వ్యవస్థలో ఒక ఉన్నతమైన కేటగిరీ వాళ్ళకు ఉంది. ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు పరలోకంలో ఎవరుండండి, దేవుడు ఒక్కడే కూర్చుని ఈ నరులు ఎప్పుడు వస్తాడా అని చూస్తాడా అనుకుంటారు. అంత లేదు. ఒక పెద్ద సిస్టమ్ రన్ అవుతుంది అక్కడ. నువ్వు నేను ఏదో రాలేదని ఇప్పుడు ఆయనకి బోరు కొట్టేస్తుంది అనుకోకండి. అక్కడ చాలా నాన్ స్టాప్ సాంగ్స్ సింగింగ్ జరుగుతుంది. అక్కడ సాంగ్ టైటిల్ ఏంటో తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కోటాను కోట్ల సమూహం ఉన్నాయి. ఆకాశవాసులు ఉన్నారు, జాగరకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశవాసులు, దూతలు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, జాగరకులు ఉన్నారు. సుమారు 9-10 రకాల కేటగిరీస్ మన పరిశోధనలో కనపడుతుంది. వీటికి క్రైస్తవ జీవితానికి సంబంధం ఏంటని అనుకుంటున్నావేమో. గుండెల్ని పొడి చేసే మాట చెప్పిన చాలామంది అంటారు, ప్రభు ఎందుకు ఇంకా రావట్లేదంటే కౌన్సిల్ ఇంకా సెట్ అవ్వలేదండి. మీకు అర్థమైందో లేదో, ఇది అర్థమైతే భలే ఉంటాయండి. ఆయన ఇంకా ఎందుకు రావట్లేదంటే కొన్ని విషయాలు లావాదేవీలు జరగాల్సి ఉందట. ఈ మాట ఎవరన్నారు? అపోస్తుడైన పౌలు అన్నాడు. అందుకే ఒక పెద్ద ఆయన అంటాడు, ఇప్పటి వరకు పాత నిబంధనలో మనకు అర్థం కాని ఈ పదాలన్నిటికీ బెస్ట్ కామెంటరీ ఏదన్నా ఉంది అంటే ఈ భూమి మీద క్రొత్త నిబంధన అంటాడు. నీకు అర్థమైందో లేదు. పాత నిబంధన అర్థం కావాలి అంటే అర్థం చేసుకునే వ్యాఖ్యాన గ్రంథం ఏంటి చెప్పండి? క్రొత్త నిబంధన. అంటే అది అర్థం కాని విషయాన్ని ఇక్కడ అర్థమయ్యేలా వెలుగులోకి వచ్చి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ అంతా పౌలు గారు మాట్లాడారు. ఎక్కడా? చూద్దాం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక ముగించేసుకుందాం త్వరగా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం నుండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును కొన్ని పదాలు కావాలని చదవాలి మనం. అటు తర్వాత అంటే ఎప్పుడు? ఇది 666 వస్తే కానీ కొన్ని విషయాలు అర్థం అవ్వండి. అది ఎప్పుడు చెప్పేద్దామా అని ఉంది నాకు. అటు తర్వాత అంటే ఇది ఎప్పుడంటే ఎండ్ ఆఫ్ ద యూనివర్స్, లేదా ఇక లాస్ట్ డేస్లో ఏం జరగబోతుందంటే ఫైనల్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఫైనల్గా సినిమా కాదు, ఈ యూనివర్స్కే ఫైనల్గా ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ జరుగుతున్న ముందు గవర్నమెంట్స్, ఐక్యరాజ్య సమితి అని చిన్న మాట మాట్లాడక అంతకు మించి సమితి
ఒకటి జరుగుద్దట ఈ ప్రపంచ చరిత్రలో. ఆ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు రాస్తున్నాడు చూడండి. ఏం జరుగుతుందో, ఫైనల్ ఈవెంట్ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము. సమస్తమైన ఆధిపత్యం అంటే చాలా ఆధిపత్యాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? దృశ్యలోకంలో చాలా ఉన్నాయి, అదృశ్యలోకంలో కూడా చాలా ఆధిపత్యాలు ఉన్నాయి. ఇంకా కిందకి అంటున్నాడు చూడండి. సమస్తమైన అధికారం ఎక్కడున్నాయి? భూలోకంలోనూ సమస్త అధికారాలు ఉన్నాయి. కనిపించని అదృశ్య లోకంలో కూడా సమస్తమైన అధికారాలు ఉన్నాయి. కిందకి బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ, శత్రువు కాదు, శత్రువులు ఎక్కడున్నారు? ఈ శత్రువులు కనిపిస్తున్న లోకంలో ఉన్నారు, కనబడని అదృశ్య లోకంలో ఆకాశవాసులుగా కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆయనతో ఫైట్ చేయబోతున్నారట. ఆయన దగ్గర ఓడిపోబోతున్నారు. అంటే ఫైట్ జరగకముందే ఎవరు ఓడిపోతారు రిజల్ట్ ముందే బైబిల్లో ఉంది, రావిడిపోయింది. ఫైనల్ ఏం జరుగుద్దో ఇంకా మ్యాచ్ అవ్వకముందే ఎవడు నెగ్గుతాడో ఎవడు నగ్గడో దేవుడు తెలిసిపోద్ది. ఎందుకంటే ఆయన టైం ట్రావెల్ ముందుకెళ్ళి వస్తాడు కనుక. అందుకే చెప్తున్నాడు చూడండి. సమస్తమైన ఆధిపత్యమును అధికారము కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించిన, అప్పుడు అంతము వచ్చును. ఎట్లనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పాలన చేయుచును. కడపట నశింపచేయబడు శత్రువు మరణం. శత్రువు మరణం. మరణమే శత్రువు. శత్రు మరణం అంటే అక్కడ సాతానుగాడు కాదు, ఇక్కడ శత్రువు అంటే ఎవరు తెలుసా? కడపట నశింపజే శత్రువు. ఈ ప్రపంచానికి అతిపెద్ద శత్రువు ఎవడు చెప్పండి? మరణం. మరణం శత్రువు. మరణం కూడా ఆ రోజు మరణిస్తుంది. చావు కూడా చచ్చిపోద్ది ఆ రోజు. మరణం కూడా ఆవిరైపోద్ది. ఇదిగో ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు 20 కింద వచ్చిన చూడండి. కడపట నశింపజే శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదాల క్రింద లోబరిచి ఉంచెను. సమస్తము లోబరిచి ఉన్నదన్న చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరిచిన వాడు తప్ప సమస్తమును లోబరచబడి ఉన్నదని సంగతి విషదమే. సమస్తము 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 ఎంటైర్ అన్న ఈ పదాలు దేనికంటే ఒక్క భూలోకానికి కాదు, మొత్తం పరలోకానికి భూలోకానికి సంబంధించిన. ఇంకా దీన్ని అర్థవంతంగా అర్థం కావాలి అంటే కొలసీ పత్రికలు అంటాడు చూడండి. ఏమంటాడు? వెళ్ళిపోతాం. ఇదే లాస్ట్ రిఫరెన్స్. కొలసీ పత్రిక 1వ అధ్యాయం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి చూడండి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయముల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలమును బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలు వారగనట్లు. ఇది నీకు అర్థమైందో లేదో? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో. చాలామంది అనుకున్నారు తేజోవాసులు అనగానే మనకన్నా ముందు చనిపోయిన నీతిమంతులు అనుకుంటున్నారు. నో నో నో. తేజోవాసులు అంటే ఎవరు? పోయిన తరగతి నుంచి మనం ఎవరు గూర్చి అయితే అదృశ్య లోకాన్ని గూర్చి మాట్లాడుకుంటున్నామో ఆ తేజోవాసుల గుంపులో మనకు కూడా పాలువారు మగి మనకు కూడా స్వాస్యం ఇస్తారు. అంటే మనకి కూడా చెప్పండి ఒక పొజిషన్ ఉంటుందట మానవులందరికీ. మానవుల్లో స్టేజెస్ ఉండవేమో కానీ బాగా వినాలి. మానవుల్లో స్టేజెస్ అంటే నీకు పెద్ద సింహాసనం, నీకు చిన్న సింహాసనం, నీకు ఇంకా కింద సాప ఎలా ఉండదు. మనలో క్యాడర్స్ ఉండవు కానీ మనందరికీ పరలోకంలో క్యాడర్ ఉంటుంది. అందుకే
పౌలు గారి పత్రికలు అంటారు, ఒకరోజు జడ్జిమెంట్ డేలో దేవదూతలకు తీర్పు తీర్చడానికి సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తామని మీకు తెలియదా అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నా, ఒకరోజు గాడ్స్ కౌన్సిల్లో మనం కూర్చుంటామని మీకు తెలియదా అంటాడు. అంటే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే రేపు ఎప్పటి వరకు ఏదైతే భయానకమైన వ్యవస్థ కొరకు మాట్లాడుకుంటున్నామో అందులో మనకి స్వాస్యం ఉందట. వీళ్ళందరినీ మించి, వీళ్ళందరినీ శాసించేంతగా, వీళ్ళందరినీ అమలు చేసి మనం ఫైనల్ నిర్ణయం తీసుకున్నంతగా మనమే దేవదూతలకి జడ్జిమెంట్ చెప్పేంత హై క్యాడర్ మానవులకు ఇవ్వబోతున్నాడు. అందుకే తేజోవాసుల పరిశుద్ధుల సమూహముల స్వాస్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని బతిమాలుకొనుచున్న ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే రేపొద్దునంత కోటాను కోట్ల ఇన్ని హై క్యాడర్స్ మీద చెప్పండి, దేవుని పక్కన సింహాసనాల మీద మనం జడ్జెస్గా కూర్చోబోతున్నామంట. ఈ లోకానికి దేవదూతలకి చెప్పండి మనం తీర్పు తీర్చబోతున్నాం. కౌన్సిల్లో మనకి 1 ఆఫ్ ది మెంబర్గా సీట్ ఉంటుందట. నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారలేదు నాకు తెలియదు, కానీ నీకు పంచాయతీ ప్రెసిడెంట్ ఇస్తారు లేదో నాకు తెలియదు, కానీ నీకు ఈది మెంబర్ అవుతావో లేదో నాకు తెలియదు, కానీ గాడ్స్ కౌన్సిల్లో 1 ఆఫ్ ది మెంబర్ జడ్జిగా ఉంటాడు. గుర్తుపెట్టుకో, అంత హై క్యాడర్ ఉంది. సంఘం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు కాముగా కొడితే వెళ్ళిపోతున్నారు, ప్యాన్నీళ్ళు వేస్తే వెళ్ళిపోతున్నారు, సువార్త కరపత్రాల పెంచితే చింపేసినా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. తిట్టినా ఏమంటలేదు, కొట్టినా ఏమంటలేదు. వీళ్ళు ఏం మాట్లాడరంటే ఇప్పుడు మాట్లాడరు భయ్యా. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వాళ్ళు మాట్లాడతారు, నువ్వు కేవలం చెప్పు వినాలంతే. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఒకరోజు వాళ్ళ నువ్వు వింటావు, అలా దించుకుని చెప్పినట్టు చేసిపోవాల్సింది ఆ రోజు. అటు హై పొజిషన్ ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన మాట 14 వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపు, అదృశ్యం. ఈ తేజోవాసులు దేవుడు ఎక్కడున్నాడట? అదృశ్యం. ఇప్పుడు ఈ భూలోకానికి వచ్చి కనబడుతున్న, ఈ భూమి మీద కనబడుతున్న ఈ యేసుక్రీస్తు ఎవరి స్వరూపమట? ఆ కనబడని దేవుని స్వరూపం. ఆయన కనబడని దేవుడైతే ఈయన కనబడే దేవుడు. ఒకసారి చూసాం కదండి ట్రినిటీ కోసం మాట్లాడుకున్నప్పుడు, ఆయన కనబడని దేవుడైతే ఈయన కనబడే దేవుడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ముందు పుట్టాడని కాదు, అన్నిటికీ ముందున్నాడని. ఆది సంభూతుడు అంటే అన్నిటికన్నా ముందు పుట్టాడని కాదు, ఆయన వలన అన్నీ పుట్టాయని. ఆది ఆయనే. ఒకటి పుట్టిందన్నా, ఒకటి గిట్టిందన్నా, ఒకటి నడిచిందన్నా, ఒకటి వచ్చిందన్నా, ఈ భూమి మీద కనిపించిన ప్రతి దానికి ఆయనే ఆది, పుట్టించిన వాడై ఉన్నాడు, సృష్టికర్త. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు కావాల్సిన మాటలు మనకి, ఆకాశమందున్నవయు, 2 లోకాలు వస్తున్నాయి చూడండి. ఆకాశమందున్నవయు, భూమి యందున్నవయు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా ఎవరు మాట్లాడుతున్నారండి? జేమ్స్ కాదు, చెప్పండి, పౌలు గారు. ఆకాశమందు, ఆకాశమందు అంటే ఇందాక చెప్పాం, ఆకాశం అంటే ఈ ఆకాశం కాదు, చెప్పండి, హెవెన్. ఆకాశమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, బాగా ఎంత బాగుందో చూడండి, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వము. ఇందాక సమస్త అధికారం అన్నాగా, అది అర్థం కాకపోతే ఎత్తుక్కోవాల్సిన వచనం ఏంటి? కొలసీ పత్రిక. సర్వము, ఏ సర్వము, ఏ సమస్త అధికారం. ఇదిగో అదృశ్య లోకంలో సింహాసనాలు ఉన్నాయి, దృశ్యలోకంలో సింహాసనాలు ఉన్నాయి. అదృశ్యలోకంలో ప్రభుత్వాలు ఉన్నాయి, దృశ్యలోకంలో ప్రభుత్వాలు ఉన్నాయి. అదృశ్యలోకంలో ప్రధానులు ఉన్నారు, దృశ్యలోకంలో ప్రధానులు ఉన్నారు. అదృశ్యలోకంలో అధికారులు ఉన్నారు, దృశ్యలోకంలో అధికారులు ఉన్నారు. విషయం ఏంటి చెప్పిన, సేమ్ సిస్టమ్ భూలోకానికి ముందే
పరలోకంలో జరుగుతుందట. ఇంకా కిందకి అంటున్నాడు చూడండి, విచిత్రమైన మాటలు ఉన్నాయి కిందకి. సర్వము ఆయన యందు సృష్టింపబడును, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టియే సృజింపబడును, ఆయనన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, అందుకే ఆది సంభూతుడు. అంటే భూమి మీద ఉన్న నరులైనా పరలోకంలో కనబడుతున్న ఆ కేడర్లో కనబడుతున్న ఎవరైతే దైవపుత్రులు, జాగరుకులు, పరిశుద్ధులు, నక్షత్రాలు, ఆకాశవాసులు, దేవదూతులు, ప్రధానులు, అధిపతులు, పరిశుద్ధులు ఎవరైతే కనబడుతున్నారో ఈ దయ్యాలు, ఈ దూతలు ఇవన్నీ ఆయనను బట్టే కలిగాయట. విషయం ఏంటి చెప్పిన, ఆది కాండం చదువుతున్నప్పుడు దేవుడు భూమి ఆకాశాలు కాదు, దేవుడు పరలోకాన్ని భూలోకాన్ని కలిపి సృష్టించాడట. అందుకే ఇంగ్లీష్లో హెవెన్స్ అని అంటారు. మరి రెండూ కలిపి ఉండేవంటే కలిపే ఉండేవి. కలిపి అంటే అవినాభావ సంబంధం కలిగే ఉండేవి. పెద్ద ఆయన ఎప్పుడైతే పండు దించి రిబ్బన్ కటింగ్ చేశాడో రెండు లోకాలుగా చెప్పండి విడిపోయాయి. అదొక లోకమైపోయింది, ఇదొక లోకమైపోయింది. అంటే ఆదాము చేసిన దానికి మానవులు చేసిన వైఖరికి కలుసుండే ఈ దేవుని సన్నిధి వేరైపోయింది. నెక్స్ట్ భూలోకం వేరైపోయింది. ఇది పాదపీఠం అయిపోయింది, అది దేవుని సింహాసనం. విడిపోయినాయి. ఈ రెండు విడిపోయాయని ఎక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్త ఆధారభూతుడు, సంగమను శరీరం ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలిగి నిమిత్తం. అన్నిటిలో అంటే ఈ రెండు లోకాలలో ప్రాముఖ్యత కలిగి నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడైన. మరలా ఆది సంభూతుడు ఇంకో పదం ఏంటి చెప్పిన, అందరికన్నా ముందు లేచాడు కాబట్టి కూడా ఆది సంభూతుడు. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, ఆయన యందు, ఈ 20 వచనం చాలా ఇంపార్టెంట్, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. ఏమర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి. ఏం అర్థం లేదని అర్థమైంది. ఏమర్థమైంది 20 వచనంలో? అదొక్కటి చాలా, అర్థమైతే వెళ్ళిపోతాం. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. ఏమి సంధి చేసి? మన పాపాలే కాదు, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసింది. మన పాప విమోచన ఒక్కటే కదా ఆయన శిలువ రక్తం చేత సంధించినది. ఆయన బలైపోయింది మన భూలోకాన్ని మాత్రమే సమాధానపరచడానికి కాదు, దేవునికి విరోధనమైనవి భూలోకంలో ఎలా జరిగాయో జరుగుతున్నాయో పరలోకంలో ఆయన దూతలు కూడా అప్పుడప్పుడు ఆయనకు విరోధంగా కూడా చెప్పండి జరుగుతాయని పేతురు పత్రికలో, యోధా పత్రికలో రికార్డ్స్ ఉన్నాయి. దేవదూతలు తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించాడు అని ఉందంటే అది పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచరా? అన్నిటికీ వర్తిస్తుంది. అది గతంలో జరిగిన, వర్తమానం జరిగిన, భవిష్యత్తులో జరిగిన జరుగుతాయంటే జరిగితే తాట తీస్తా. అందుకే వీటన్నిటికీ సమాధానపరచడం ఆయన ద్వారా సమస్తమున భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైన వాటన్నిటినీ ఆయన ద్వారా సమాధానపరుచుకోవాలి. వేటిని? భూలోకాన్ని, పరలోకాన్ని. విడిపోయిన ఈ లోకాలు మరలా ఆయన వలన చెప్పండి సమాధానపరచబడి ఏదేను వనపు వాతావరణం మళ్ళా వచ్చేంత వరకు సింహాసనం మీద కూర్చుని చెప్పండి పరిపాలన చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయింది ఇన్ని కారణాల వల్ల చనిపోయాడా అంటే చెప్పండి ఆయన మరణం వెనక ఎన్ని కారణాలు ఉన్నాయి. ఒకటే కాదు, మనం చేసిన పాపాల కొరకే కాదు,
ఈ లోకాల్ని కలపడానికి కూడా ఆయన బలి కావాల్సి వచ్చింది. అందుకే మన శ్వాసం ఏంటి చెప్పిన, తేజవాసులతో ఒకరోజు మనం కూర్చుంటామంట, నక్షత్రాల మధ్య మనం కూర్చుంటామంట, దైవపుత్రుల మధ్య మనం కూర్చుంటామంట. అదేంటండి, దైవపుత్రులు మనమే కదంటే మనము దైవపుత్రులమే, వాళ్ళు దైవపుత్రులే, కాకపోతే తేడా ఉందన్నది బైబిల్లో. ఎక్కడ? ఒకసారి ఆ మాట చూద్దాం, మళ్ళీ నీకు డౌట్ వచ్చి రాత్రులు నిద్ర రాకపోవచ్చు. ఒకసారి చూసి ముగించేద్దాం. 148వ కీర్తన, 148వ కీర్తన, 148వ కీర్తన 7వ వచనం చూడు, 6వ వచనం చూడండి. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టని. 5వ వచనంలో యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టిన. అక్కడ తేడా వచ్చింది. అవి ఎలా పుట్టాయట? ఏవని అవి ఇవి అంటున్నాను, స్త్రీలింగాలు అనుకోకండి, శక్తులు కాబట్టి అవి ఇవి అంటున్నా. తేజోవాసులైన, ఉన్నత నివాసులైన, దూతలైన, సైన్యమైన, నక్షత్రాలైన, జాగరుకులైన వీళ్ళందరూ ఎలా పుట్టారంటే 5వ వచనంలో చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞవగా పుట్టాడు. మరి మనం ఎలా పుట్టాం? ఆయన చేతులతో మనల్ని నిర్మించి, ఆయన ఊపిరిని ఊది వాళ్ళకన్నా స్పష్టమైన నిర్మాణంతో మనం చేసి, విషయం ఏంటి చెప్పిన, ఆయన ఉన్న ఇమేజ్ని మనలో పెట్టారు. గాడ్స్ ఇమేజ్ మనమే, వాళ్ళు కాదు. ఎవరు? మనమే. దేవునికి సృష్టిలో దేవుణ్ణి ఖచ్చితంగా రిప్రజెంట్ లేదా దేవునికి అంబాసిడర్, దేవునికి ఇమేజ్ ఈ భూలోకంలో సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే మనిషి మాత్రం. అందుకే వాటన్నిటికన్నా మనం చెప్పండి గొప్పవారు, వాటన్నిటికన్నా గొప్పవారం. అందుకే చెప్తున్నాడు, ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఏమర్థమవుతుందంటే, ఇంత ప్రపంచం మనకు తెలియకుండా చెప్పండి రన్ అవుతుందన్నమాట. దేవుడు ఎందుకు కొనకూడో నిద్రపోడంటే చాలా సిస్టమ్ ఉంది ఇక్కడ. ఒక పక్క భూలోకం, మరో పక్క పరలోకం. ఈ భూలోకానికి సంబంధించిన నిర్ణయాలు పరలోకపు పరిపాలన వ్యవస్థలో నిర్ణయిస్తారు. అందుకే అంటున్నాను, 2024లో ఎవరు సింహాసనం ఎక్కుతారో ఏపీ గవర్నమెంట్లో చెప్పండి. ముందు ఓట్లు వేసిన ఎక్కడ జరుగుతుందట? అక్కడ. నేను వేయనండి, అన్నీ వేయిపోయినా లేంతారులే. వాళ్ళు కాదండి, ఏళ్ళు కాదండి, ఎవరు రావాలో నువ్వు నేను నిర్ణయించడం కాదు. గాలి వెయ్యాలో, గ్లాస్ రావాలో, సైకిల్ వెళ్ళాలో, బీజేపీ కమలం రావాలో చెప్పండి, కౌన్సిల్ నిర్ణయిస్తుందట. ఆ కౌన్సిల్ నిర్ణయించింది ఎవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే సమస్త అధికారాల మీద ప్రభు సర్వాధికారం తన గుప్పట్లోనికి తీసుకున్నాడు. శిలువ మరణం తర్వాత ఆయనకి ఏమేమి పని చెప్పండి? సర్వాధికారం. సర్వాధికారం అంటే ఏపీ గవర్నమెంట్ కాదు, సర్వాధికారం అంటే ఈ 2 లోకాల మీద చెప్పండి. ఆయన సర్వాధికారి ఉన్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి దెయ్యాలు అని, అవి బ్రేక్ తర్వాత. దెయ్యాలు మరి మిగిలిన విషయాలు, మిగిలిన ఈ ప్రశ్నలు, ఈ క్యాడర్స్, ఈ గొడవంతా ఏంటంటే మిగిలినవన్నీ వచ్చే వారం చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.